ఇక్కడ ఆ మృత్యుంజయ మూర్తి స్వరూపంలో మరొక ముఖ్యమైన అంశం ఉంది. ఆయన పద్మంలో కూర్చున్నాడు. స గిరిజం పక్కన అమ్మవారు ఉన్నారు. అది ఆవిడ లేకుండా ఈయన ఉండడండి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, శక్తి లేనిది శివుడు వ్యక్తం కాడు. అది వ్యక్తం అంబామయం సర్వం అవ్యక్తంతో మహేశ్వరం అన్నాడు. వ్యక్తం అంటే మేనిఫెస్టేషన్. భగవంతుడు వ్యక్తం కావాలంటే శక్తితోనే వ్యక్తమవుతాడు. శక్తి లేకపోతే వ్యక్తమవుతాడా? అసలు శక్తి కనబడకపోతే మనకి ఏం తెలుస్తుందండి? శక్తి బట్టే శివుడిని పోల్చుకుంటాం మనం. సృష్టి స్థితిలో చేస్తున్నాడు అంటేనే ఆహా శివ అన్నాం. చేస్తున్నాడు అంటే చేయగలిగే శక్తి ఉంటేనే కదా మీరు అంటున్నారు. మీ పక్కన ఒక సంగీతకారుడు కూర్చున్నాడు, మీకు తెలియదు, మీలాంటి వాడే అనుకున్నారు. ఆయన స్టేజ్ మీద ఎక్క పాట పాడగానే అబ్బో ఇంత గొప్పవాడా అనిపించింది. ఎప్పుడు అనిపించింది? ఎక్స్ప్రెషన్ ఇచ్చాక. అలాగే పరమేశ్వరుడు తన శక్తిని బయట పెడితే మనం తెలుసుకుంటున్నాం. కనుక ఆ శక్తి లేని దాన్ని బయటకు రాడు. అందుకే భగవంతుడికి రూపం ధరించాలన్నా శక్తి వల్లే.